నీకు జాబ్ లేకపోతే నువ్వు మా నాన్న రికమెండేషన్‌తో నువ్వు ఇక్కడికి వచ్చి జాయిన్ అయినప్పుడే అర్థమైంది నువ్వెంత తెలివైనదానివో అని అక్షయ్ అవనిని అంటూ ఉంటాడు. ఆ మాటలకి పల్లవి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. చక్రవర్తి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు ఒకరినొకరు. ఇక అక్షయ్ అయితే నువ్వు ఎలాగో మా నాన్న నీకు సపోర్ట్‌గా ఉన్నాడని తెలిసి పవర్ ఆఫ్ అడ్డా నీ పేరున రాపించుకొని నన్ను నీ కింద పనివాడిని చేయాలనుకున్నావు. నువ్వు అంతకు తెగించావనే విషయం నాకు బాగా అర్థమైంది. అది కాకుండా ఆ తప్పుని పల్లవి మీద నెడతావా అని చెప్పేసి అనేసరికి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. దేనికైనా తెగిస్తుంది ఆ బావగారు అర్థమవుతుంది. ఇంత ఇంత తను చేసి నా మీద తప్పు తోసి అందరి దగ్గర నన్ను దోచిలా చేసింది. టైంకి మా నాన్న వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు అందరి ద్వారా నిజం తెలిసింది కానీ లేదు అంటే నన్నే మీరు తప్పుగా చూసేవారు అని అవని పల్లవి అంటూ ఉంటుంది. ఇక అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇలాంటిదన్నీ అసలు ఆఫీస్లో ఉంచడమే తప్పు బావగారు అని అనేసరికి అక్షయ్ అయితే చాలా కోపంగా అవని వైపు చూస్తూ ఉంటాడు. పల్లవి నోరు జాగ్రత్త, నోరు దాటి మాట్లాడావా పళ్ళు రాలకూడదని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు చేసిన తప్పుని నా మీద రుద్దుతున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది అవని. అలా అనేసరికి చూసారా బావగారు తను తప్పు చేసిందని తెలిసినా కూడా నన్నే ఇంకా అంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. నోరు మూయి అని చెప్పేసి పల్లవికి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు తన మీదకి ఎగురుతున్నావు అని చెప్పేసి అక్షయ్ అయితే తిడుతూ ఉంటాడు. ఇంత చేసినా సరే నువ్వెందుకక్క మళ్ళీ నాదే తప్పు అంటున్నావు అని చెప్పేసి అవనీతో అయితే పల్లవి అంటూ ఉంటుంది. ఇక అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. బావగారు ఇంత ఇంత జరిగాక కూడా మనము కామ్గా ఉంటే ఇదవ్వదు. ఈసారి ఇంత పరువు పోయినా అవని అక్కైనా ఆఫీస్లో ఉండాలి లేదా మనమైనా ఆఫీస్లో ఉండాలి. ఏదో ఒకటి తేల్చుకోండి బావగారు అనేది అంటూ ఉంటుంది పల్లవి. అలా అనేసరికి చక్రధర్ అయితే కరెక్ట్ పాయింట్ లాగింది నా కూతురు అనేది అనుకుంటూ ఉంటాడు. ఏంటి బావగారు నేను అన్నమాట తప్పేనా? ఒకవేళ ఉంటే తనైనా ఉండాలి లేదంటే మనమైనా ఉండాలి. కానీ ఇద్దరు ఒక దగ్గర ఉంటే తను ఏదో ఒక మోసం చేస్తూనే ఉంటుంది. అది మన మీదకి నెట్టేస్తూనే ఉంటుంది అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది. అవును అని చెప్పేసి అక్షయ్ అయితే అనేసరికి అవని అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. నువ్వు మీ తండ్రి కూతుర్లు కలిపి ఎంత మోసం చేసి నా మీదకి ఇచ్చేస్తారా అని చెప్పేసి అయితే పల్లవిని కొట్టపోతూ ఉంటుంది అవని. ఆగు అని చెప్పేసి అక్షయ్ అయితే సీరియస్ అవుతూ ఉంటాడు. షాక్ అవుతూ ఉంటుంది అవని. నువ్వు తన మీదకి చెయ్యెత్తావా బాగోదు అని చెప్పేసి అవని మీదకైతే సీరియస్ అవుతూ ఉంటాడు అక్షయ్. ఇక అవని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది పల్లవిని నమ్మి అవనిని అనుమానిస్తున్నందుకు.